ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్కి రాబోయే వ్యక్తి ఎవరంటే మ్యూజిక్ రంగంలో ఒకటి తర్వాత ఒకటి హిట్స్ ఇస్తూనే ఉన్నారు. అది మాత్రమే కాదు, ఎన్నో మంచి పాటల్ని మనకు అందించారు. అది మాత్రమే కాదు, ప్రజలకి ఈయన మీద ప్రేమ పెరిగే కొద్దీ ఈయన మీద ఆరోపణలు కూడా అలాగే పెరుగుతూ వచ్చాయి. ఇవాల్టి ఆప్కి అదాలత్లో మనం చూడబోయేది ఆరోపణలు. रजित गारू ना मुंदुन्नारू. तुमसे मिलके दिल का है जो हाल क्या कहें, हो गया है ऐसा कमाल क्या करें. तुमसे मिलके दिल का है जो हाल क्या कहें, हो गया है ऐसा ये कमाल क्या करें. दुम तारा दुम तारा दुम तारा दुम तारा दुम तारा दुम तारा दुम्मा दुम तारा दुम तारा दुम तारा दुम तारा दुम तारा दुम तारा दुम्मा. మనం ఆరోపణలు మోపి ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ ఉమా శర్మ గారి అనుమతిని మనం అడిగి తీసుకుందాం. ఇవాళ విచారణ మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో అను మలిక్ గారి మీదున్న మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారి మీదున్న మొదటి ఆరోపణ. ఈయన ఓవర్ అంబిషియస్. అను మలిక్ గారు, మీరు ప్రజలకి అలాగే ఆప్కి అదాలత్కి చెప్పండి, మీరు ఎంత దూరం ఓవర్ అంబిషియస్, దానికి మీరు ఏమేం చేస్తారు? అంతకన్నా ముందు ఒక విషయాన్ని రికార్డ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి తండ్రికి కొడుకంటే సర్దార్ మలిక్ అలీ గారు. సంగీత ప్రపంచంలో ఆయనకంటూ గౌరవం మర్యాద ఉంది. అలాగే ఈ విషయం మీకు కూడా తెలుసు, ఆయనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాచలేదు, అలాగే ఆయన పని కూడా ఎవరిని అడగలేదు. మీరిప్పుడు మెచ్చుకుంటున్న వ్యక్తి మా నాన్నగారు. ఆయన నిజంగా అంత గొప్పవారు. నా బాల్యం కళలతోనే గడిచిపోయింది. నాన్నగారి సంగీతమే వింటూ ఉండేవాణ్ణి. మీ అందరికీ ఆ పాటలు గుర్తుండుంటాయి, లేదంటే నేను చెప్తాను. सारंगा तेरी याद में, ऐ गम दिल क्या करूं, ऐ वहशत दिल क्या करूं, मुझे तुमसे मोहब्बत है मगर मैं कह नहीं सकता वगैरह वगैरह. 7 ఏళ్ల నుంచి గమనించాను. 9 ఏళ్ళు వచ్చేటప్పటికి, అంటే ఓ 10 ఏళ్ల వయసులో వినుంటాను. మా నైబర్ ఒకరుండేవారు. అక్కడికి ఎంతో మంది వస్తుండేవారు, పార్టీ ఎంజాయ్ చేసేవారు. అందరూ తెలిసిన వాళ్లే. నేను మా నాన్న అడిగేవాణ్ణి, డాడీ ఎందుకు మన ఇంటికి ఎవరూ రావడం లేదని, ఏమైంది అని అడిగేవాణ్ణి. అప్పుడు మా డాడీ చెప్పేవారు, ఆయన ఫేవరెట్ లైన్ ఒకటుంది, అది నేను మీకు చెప్తాను. कौन आएगा यहाँ किसके लिए आएगा, ऐसे वीराने में आएगा तो क्या पाएगा. నేను ఆయన అడిగాను ఏమిటి విషయం అని. ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆయనకెందుకు పనులు రావడం లేదు అని. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆయనకెందుకు పనులు ఇవ్వడం లేదు. అది నాకు ఒక విచిత్రమైన మోటివేషన్ పాయింట్లా మారిపోయింది. నేను జీవితంలో ఏమైనా సాధిస్తే అది నా కోసం కాదు, మా నాన్నగారి కోసం, మా అమ్మ కోసం. తర్వాత ఓవర్ అంబిషియస్ గురించి చెప్పారు. ఒకవేళ నేను ఓవర్ అంబిషియస్ అయి ఉండొచ్చు. ఈనాటికి నేను ఓవర్ అంబిషియస్సే. ఎందుకంటే నేను మా డాడీకి ప్రామిస్ చేశాను, డాడీ ఏ ప్రొడ్యూసర్స్, ఏ డైరెక్టర్స్ దగ్గర మీరు పనిచేయాలనుకున్నారో, గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను, ఏదో ఓ రోజు వాళ్ళ దగ్గర పనిచేస్తాను అని చెప్పాను. అలాగే ఎవరు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో వాళ్లే క్లాప్స్ కొట్టేలా చేస్తాను అని. ఇందులో ఉన్న తప్పుందా? ఈజ్ ఇట్ రాంగ్? అలాగే ఇంకొక విషయం అను మలిక్ గారు, మీరు మీ 14వ అయ్యేటప్పుడు మెడ మీద హార్మోనియం వేసుకుని వెళ్లి తలుపు తట్టారు, అవునా కదా? చెప్పండి, అవునా సార్? మీరింత డీప్ అయిన విషయాన్ని ఇంత సింపుల్గా చెప్పేశారు. సో నేను ఒకటి మాత్రం చెప్తాను, 16 ఏళ్ల వయసులో కాదు, 10 ఏళ్ల వయసులోనే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి పని ఇవ్వండి అని అడిగేవాడిని. వాళ్ళు ఏమనేవారంటే, నాన్న నువ్వేం చేస్తున్నావు, పాడడం ఒకటి, అలాగే వాయించడం ఇంకొకటి అని. అవును నిజమే, 14 ఏళ్ల వయసులో నేను పని వెతుక్కున్నాను. అప్పుడు ప్రజలు మిమ్మల్ని అడగలేదా, స్కూల్లో చదివే వయసులో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని? నేను కూడా స్కూల్లో చదువుకున్నాను. మా ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళాను, నేను చదువుకున్నాను. తర్వాత నేను ప్రజల దగ్గరికి పనులు అడుకోవడానికి వెళ్లేవాడిని. ఎందుకంటే నేను డాడీతో చెప్పాను, నాకు ఏమైనా అనిపిస్తే, అలాగే నేను ఫీల్ అయ్యాను ఆయనలో ఉన్న లోపాన్ని. అది లోపం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆయన ఎవరిని పనులు అడగలేదు, కానీ నేను అడుగుతాను. అవును, నేను పనులు అడుగుతాను. నేను పనులు అడిగాను. నేను ఓవర్ అంబిషియస్సే. నేను పనుల కోసం పూజారి లాంటి వాడిని. నాకు పనులు తప్ప ఇంకేమీ తెలీదు. నాకు సంగీతం తప్ప ఇంకేమీ తెలీదు. ఎవరైనా పిక్చర్ స్టార్ట్ చేస్తున్నామని చెప్తే నేను వెళ్ళి, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాను. ఇది నిజమో కాదో చెప్పండి, మీరు ప్రొడ్యూసర్స్ కార్ బానెట్ మీద తబలా వాయించి పాట వినిపించేవారట, నిజమా? సార్ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఒక ప్రొడ్యూసర్ని బాత్రూమ్ దగ్గరే పట్టుకున్నాను. అది యాక్చువల్గా ఆయన ఎవరో ఒక రికార్డింగ్కి వెళ్లారు. ఆయన పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే నేను ఆయన వెనకాలే వెళ్ళాను. ఆయన ఎప్పుడూ అంత ఈజీగా దొరకరు. ఒకసారి అక్కడ ఉంటారు, ఒకసారి ఇక్కడ ఉంటారు, ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, తర్వాత చెయ్యండి అంటారు. అప్పుడే నాకు అనిపించింది ఇదే సరైన ప్లేసు అని. ఆయన లోపలికి వెళ్ళగానే నేను అక్కడే స్టార్ట్ చేసేసాను.
ఓ పాట పాడడం మొదలుపెట్టాను. ఆయన వాట్ ఈస్ దిస్ అని అడిగితే ఐఎమ్ సింగింగ్ అని చెప్పాను. బయటకు వచ్చిన వెంటనే నువ్వు పాడిన పాటని మళ్ళీ పాడు అని అడిగారు. అది ఏం పాటో నేను మీకు చెప్తాను. सोनी मेरी सोनी सोनी और नहीं कोई होनी सोनी रब से ज्यादा तेरा नाम लेता हूँ रब मुझे माफ करे. ఆ తర్వాత ఈ లైన్ ని ఎలా ముగించానంటే मेरा इंसाफ करे. ఇది బక్షి సార్ పూర్తి చేశారు. కానీ నేను డెస్పరేట్గా ఉండేవాడిని. నాకు పని కావాలి, నాకు పనులు లేవు, ఇంట్లో ఒక రకమైన టెన్షన్గా ఉండేది. బట్ ఆ టైంలో ఐ వాంట్ టు వర్క్, నేను ఎలాగైనా పని చేయాలి. సో నేను వెళ్ళి పాట పాడాను. ఐ రెస్పెక్ట్ ఉమేష్ మహిరా సార్ హూ గేవ్ మై దట్ ఫిలిం. ఆ సినిమా పేరు సోనీ మేవాన్. ఆ టైంలో నేను వెళ్ళి నాక్ చేసి నేను పాట పాడకపోయి ఉంటే బహుశా నాకు ఈ ఛాన్స్ దొరుకుండేది కాదు. సో ఐ థింక్ ఐ వాస్ రైట్. ఒక ప్రొడ్యూసర్ నాకు చెప్పారు మీరు మార్నింగ్ వాక్ జుహూ బీచ్ లో ఆయన పట్టుకున్నారట, అక్కడే ఫిలిం కూడా సైన్ చేశారట. ప్రొడ్యూసర్ ఉదయం హెల్త్ కోసం వాకింగ్ వెళ్తున్నప్పుడు ఆయన మూడ్ బాగుంటుంది, ఆయన కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. మూడ్ బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే 11-12 గంటలైతే ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్, స్టార్స్, షూటింగ్ డేట్స్ టెన్షన్, ఫైనాన్స్ టెన్షన్. అప్పుడు నాకేమనిపించిందంటే ఇది మంచి టైము, మంచి మూడ్లో ఉంటారు, బీచ్లో గాలి వీస్తోంది, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని పట్టుకుని సార్ నా దగ్గర ఒక పాట ఉంది అన్నారు. ఆయనకి ఆ పాట బాగా నచ్చింది. నాకు ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు దూద్ కా కర్స్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కలకత్తాకి చెందినవారు. నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. దట్స్ వాట్ హ్యాపెండ్. ఈ మధ్య నేను ఇంకొక విషయం కూడా వింటున్నాను, మీరు ఈ మధ్య పెద్ద పెద్ద బ్యానర్స్ వెనకాల పరిగెత్తడం మొదలు పెట్టారట. వాళ్ళ దగ్గర మంచి మంచి యాక్టర్స్ ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అలాగే నా సంగీతాన్ని మంచి స్టార్స్కి ఇవ్వాలని కోరుకున్నాను. అదేమీ తప్పు కాదు కదా. ఒకవేళ అవసరమైతే ఈ రోజు కూడా నేను పని కావాలని వెళ్ళి అడుగుతాను. బహుశా వాళ్ళు నన్ను ఇన్సెక్యూర్ అని ఫీల్ అవ్వచ్చు. ఎస్, ఐఎమ్ వెరీ ఇన్సెక్యూర్. ఐ థింక్ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ వరల్డ్. సో వెళ్ళి పని అడగాల్సిందే. చిన్న బ్యానర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటున్నారంటే అనుమలిక్ గారు మా దగ్గర కూడా అంతే డబ్బులు తీసుకుంటున్నారు, కానీ మాకు అంత మంచి సాంగ్స్ అందివ్వట్లేదని విషయం చెప్తాను. నాకు ప్రొడ్యూసర్ ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను. నేను ఆయనతో నాకు ఇంత కావాలి, ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయను. అది ఎటువంటి బడ్జెట్ అయినా సరే నేను మ్యూజిక్ చేస్తాను. ఏ సింగర్ అయినా నాకు ఓకే. నేనేమనుకుంటానంటే నా ప్రొడ్యూసర్ బాగుంటే నేను కూడా బాగుంటాను అని. నాకు పిక్చర్ ఇస్తారు. ఆ తర్వాత నేను ఎప్పుడు ఏది డిఫరెన్షియేట్ చేయలేదు బిట్వీన్ ఏ టాప్ ప్రొడ్యూసర్ అండ్ ఏ న్యూ ప్రొడ్యూసర్. పనంటే పనే. అది ఏ సినిమా అయినా సరే, అది ఎటువంటి పాట అయినా సరే. ఇంకో విషయం, నేను వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను? నేను మోహన్ చోటి సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఆయన ఒక కమెడియన్. ఆయన సినిమాలో ఒకటి డాడీ చేశారు, హంటర్ 77. ఆయన ఏం చెప్పారంటే అను ఈ పాట నువ్వు చెయ్యాలి అని. నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆషాజీ ఆ పాట పాడారు. అండ్ ఐ థ్యాంక్ ఆషాజీ. ఆ పాట ఏమిటంటే जुल्म सितम पर इतराने वाले तू भी तो एक दिन मिट जाएगा, तेरा जमाना है मैंने माना, मेरा भी एक दिन आएगा. నేను అక్కడి నుంచి మొదలు పెట్టాను. నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలతో నేను లిటరలీ 6 నెలలు బ్యాంక్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. 100 రూపాయలు చెక్ ఇచ్చేవారు, చెక్ బౌన్స్ అయ్యేది ఆ 100 రూపాయల కోసం. సో డబ్బు విషయం వదిలేయండి, కానీ నేను చేస్తూనే ఉండేవాడిని. నేను ఫిక్స్ అయిపోయాను, ఏ ప్రొడ్యూసర్ మన దగ్గరకు వచ్చినా, మంచి ప్రొడ్యూసర్ అయినా సరే ఆయన కోసం బెస్ట్గా పనిచేయాలి. అలాగే నా ఎర్లీ ఫిల్మ్స్ చూడండి, ఏక్ జానే హమ్, సోనీ మేవాల్, జీతేషాన్కి, ఆవార్కి, ఇవన్నీ ఎర్లీ ఫిల్మ్స్. బిఫోర్, తర్వాత ఫిర్ తెరీ కహానీ యాదాయి. I work very hard for every producer and I feel my producer is my God. మీరు మీ పాత ఫిలిమ్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే నా దగ్గర లిస్ట్ కూడా చాలా పెద్దదే ఉంది. ఫిలిమ్స్ విషయంలో నా దగ్గర ఒక పెద్ద ఆరోపణే ఉంది. నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. లేదంటే నేను వచ్చినందుకు నాకు హల్వా, స్వీట్స్ ఇచ్చి ఎంతో ప్రశాంతంగా సాగనంపుతారా ఏమిటి? ఇప్పుడు మీరు నన్ను కొంచెం ప్రిపేర్ చేశారు. కాస్త ప్రశాంతంగా ఉంటే కుర్రాడు ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత మనం మెల్లగా అడగొచ్చు అని. ఏం పర్వాలేదు, మీరు అడగండి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు మ్యూజిక్ ని ఎలా దొంగలించారో చూద్దాం. అలాగే మీకు కాపీ క్యాట్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ గారు. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఒక కాపీ క్యాట్. అను మాలిక్ గారు, నాకొక పెద్ద ప్రొడ్యూసర్ చెప్పారు, ఆయన ఎప్పుడైనా మ్యూజిక్ కి సంబంధించిన సినిమా తీస్తే అందులో హీరోగా మిమ్మల్ని పెట్టుకుంటారు. ఆ సినిమా టైటిల్ దొంగ నంబర్ 1. ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ప్లీజ్ నాకు పరిచయం చేయండి. ఇప్పుడు మీరు దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. నేను ఎవరి రహస్యాలు బయట పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అది అంత మంచి విషయంలో అనిపించడం లేదు. సరే మీరే చెప్పండి. ఒకవేళ నేను నా గురువు గురించి చెప్పాలంటే శంకర్ జయకిషన్ గారు. అంటే ఆయన వల్లే నేను అను మలిక్ని అయ్యాను. ఆయన ఒక పాట కంపోజ్ చేశారు. నేను మీ ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నాను. సూపర్ హిట్ సాంగ్ నేను పాడతాను. అంటే దాని ఎండ్ లైను వేరేలా పాడతాను. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी,
इश्क नया रंग लाया. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే లైన్ చూస్తే ఓ ప్రియా ఈ లైన్ వస్తుంది. యాక్చువల్ లైన్ ఏమిటంటే మార్గరీటా. ఇది ఎల్విస్ ప్రెస్లీ పాట. ఎల్విస్ ప్రెస్లీ పాడారు. ఇట్ డజంట్ మీన్ ఆయన దొంగని. ఆయన ఒక మంచి లైన్ ని పట్టుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు, తర్వాత డెవలప్ చేశారు. జిందగీ కే హర్ ఎక్ మోడ్ పే మే. ఆయన ఒక సొంత పాటని చేశారు. అండ్ దిస్ ఇస్ ద బెటర్ సాంగ్. ఇక మా గురువు గారైన ఆర్.డి. బర్మన్ గారు, హూ వాజ్ ద కింగ్ ఆఫ్ మ్యూజిక్, ఆయన ఒక పాట కంపోజ్ చేశారు. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. ఆ పాటకి సోర్స్ ఏమిటి? ద సోర్స్ వాస్ If it's Tuesday, this must be Belgium. Now, my question is, నా వెనకాలే మీడియా పడుతూ ఉంటుంది. నన్ను ఒక కాపీ క్యాట్ అని, నేను దొంగ నెంబర్ 1 అని అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళంత మంచి పాటను దొంగలించే లేక అడాప్ట్ చేసుకుని వాళ్ళ సొంత పాటలా కంపోజ్ చేశారు. ఆర్.డి. బర్మన్ ఇస్ ఏ జీనియస్ అండ్ ఆర్.డి. బర్మన్ డిడ్ దట్. శంకర్ జయకిషన్ డిడ్ దట్. ఒకవేళ అనుమలి కూడా అలా అడాప్ట్ చేసుకుని ఉంటే అందులో ప్రాబ్లం ఏముంది? మీరే చెప్పండి. ఇంకొక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సార్ ఒక నిమిషం, నేను మంచి మూడ్ లో ఉన్నాను, మీకు ఒక విషయం చెప్పాలి. ఈయన మన శంకర్ జయకిషన్ గారు, మ్యూజిక్ లో గురువు గారు చేంజ్డ్ ఇట్. ఆర్.డి. బర్మన్ ఒక చిన్న లైన్ తీసుకుని ఆయన సొంత పాట కంపోజ్ చేశారు. అందుకని ఆయన దొంగ అయిపోతారా? ఇంపాసిబుల్, బికాస్ హీ అడాప్టెడ్ 7 నోట్ అండ్ మేడ్ ఇట్. ప్రజలందరికీ బాగా నచ్చింది. అలాగే ఈ మధ్య రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, వాట్ ఎవర్. బట్ ఒక జర్నలిస్ట్ హీ కాట్ మై అటెన్షన్. ఆయన రివ్యూ చేస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ గురించి ఏం చెప్పారంటే, దిస్ సాంగ్ ఈస్ వెరీ వెల్ అడాప్టెడ్ సాంగ్, కానీ నేనేమైనా ఒకటి అలా చేస్తే దొంగతనం, ఆయన చేస్తే మాత్రం అడాప్టేషన్. వై ఈస్ దిస్ డిస్క్రిమినేషన్? వై? ఎందుకంటే ఆ పాట వాట్ ఎవర్ ద సాంగ్ ఇస్, లెట్ మీ సింగ్ ద సాంగ్. You are the theme for my dream, da-da-da-da-da-da-da. అదొక అద్భుతమైన సాంగ్. మీరు ఆ పాటని వింటున్నారు, దాని రివ్యూ చూసుకున్నారంటే వెరీ వెల్ అడాప్టెడ్. వై సార్? నేను చేస్తే దొంగతనం, వాళ్ళు చేస్తే అడాప్షన్. వై దిస్ డిస్క్రిమినేషన్? వాట్ అబౌట్ ద ఒరిజినల్ వర్క్? ఆక్స్ చూడండి, ఫిలాల్ చూడండి, ఫిజా చూడండి, అశోక చూడండి, బార్డర్ చూడండి, ఆ తర్వాత రెఫ్యూజీ చూడండి, ఆ తర్వాత ఎల్జీ కార్గిల్ చూడండి. ఈ ఫిలిమ్స్ ఏవి మీకు గుర్తులేవా? కానీ అనుమలికను చూడగానే దొంగతనం చేశారు అంటున్నారు. కమాన్ మ్యాన్, నేను ఒక అచీవర్ని, చప్పట్లు కొట్టండి. మీరు శంకర్ జయకిషన్ గారి పాట గురించి చెప్పారు, మీరు ఆర్.డి. బర్మన్ గారి పాట గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నేను మీకు మీ పాట గురించి చెప్తాను. ఇప్పుడు నా పాటలు కూడా వస్తున్నాయి, అందరూ నేనేమి పాటలు చేశానో వినండి. మర్డర్ అనే సినిమాలో మల్లికా షరౌత్ గారి సాంగ్ మనందరం చూసాం, బిగే హోట్ తెరే. ఈ పాటని పాకిస్తానీ సింగర్ నదమ్ షరాజ్ పాడారు. ఆవిడ పాడిన పాట మెను తెరే నాల్. ఈ సాంగ్ ని పూర్తిగా కాపీ కొట్టారు. నేను పాడలేను, కానీ నేను పాడతాను, వినండి. ఇది ఆ పాట. చాలు, పాట తర్వాత పాడతాను. అంటే ఈ పాటని నా ప్రొడ్యూసర్స్ ముఖేష్ భట్ అండ్ మహేష్ భట్, నేను వాళ్ళని ఎంతో గౌరవిస్తాను. నేను వాళ్ళకి ఎంతగానో రుణపడి ఉన్నాను. ఇప్పుడు జీవితంలో నేను ఇంతవరకు వచ్చానంటే అందుకు వాళ్ళు నాకు ఎంతో ఎంతో సహాయం చేశారు. ఆ సినిమాలో పాటే ఫర్ ఎగ్జాంపుల్ దిల్కో హజార్ బార్ రోకా రోకా రోకా. ఇది అనుమలిక్ పాట. మీరు దీని గురించి మాట్లాడకుండా మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయనే ఆ పాట తీసుకొచ్చి ఇచ్చారు. నన్నేం చేయమంటారు అని అడిగాను. ఆయన వెంటనే అను, ఇది అవుట్సోర్స్ సాంగ్, ఇది సూపర్ హిట్ సాంగ్, దీన్ని అరేంజ్ చేసి రీక్రియేట్ చెయ్యి అన్నారు. ఆయనే నన్ను మోడిఫై చేయమన్నారు. ఎందుకంటే మీరు ఒరిజినల్ పాటని మా పాటని విన్నారంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. నేను మహేష్ భట్ కోసం ఏవైనా చేస్తాను. వాళ్ళకి నేను ఎదురు చెప్పలేను. అలాగే నేను ప్రజలకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే అంతా వాళ్ల వల్లే. ఒకవేళ ఒక ప్రొడ్యూసర్ మనకి జీవితంలో అండగా ఉన్నారంటే, అంటే ఒక నిర్మాత లేదా ఒక డైరెక్టర్ లేదా ఒక ఆడియో కంపెనీ, వాళ్ళు ఇలాంటి ఫేవర్ చేయమని అడిగితే నేను వాళ్ల వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. దొంగలిస్తే తప్పలేదని చెప్పాను. అలా చెప్పలేదు. ఆయన నన్ను దొంగతనం చేయమని చెప్పలేదు, కానీ అడాప్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ గుడ్ సాంగ్. బట్ సార్ ఇది కూడా చెప్పారు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఆమీర్ ఖాన్ గారి సినిమా అకేలే హమ్ అకేలే తుమ్, దానిలోని పాట ఓ ఐ లవ్ యూ డాడీ. ఆ సాంగ్ ఒరిజినల్ గా పాడింది జిమ్ రీవ్స్ గారు. బట్ యు లవ్ మీ డాడీ. పాడండి, మీలో ఎవరికి ఆ పాట ఇష్టమో పాడండి. ఆ తర్వాత ఆ ట్యూన్ గురించి చెప్పాలంటే, సార్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్, సార్ అందులోంచి కేవలం లిరిక్సే తీసుకున్నాం, నాట్ ద ట్యూన్. నా పాట విన్నారంటే తూ మేరా దిల్ తూ మేరీ జాన్ ఓ ఐ లవ్ యు డాడీ తూ మాసూమ్ తూ నాదా బట్ ఐ లవ్ యు డాడీ. ఇది ఇంగ్లీష్ వర్డ్, బట్ ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యూ అనే మాటని వాళ్ళు మాత్రమే చెప్పాలని ఎక్కడా రాసిపెట్టి లేదు.
ఈ లిస్టు చాలా పెద్దది అను మలిక్ గారు. ఖాలిద్ మొహమ్మద్ సినిమా ఫిజా, ఆజా మాహియా, అది చాలా పెద్ద సూపర్ హిట్ సాంగ్, చాలామంది ఇష్టపడ్డారు. కానీ బ్రిటన్లో ఉన్న బలజ్ ఇక్బాల్ ఆయన ఏమన్నారంటే ఈ కంపోజిషన్ ఆయనదన్నారు. అలాగే మంజూర్ పాట ఆజా సోనియా దాని కార్బన్ కాపీ అని కూడా చెప్పారు. బలీ గారికి నా నమస్కారం. ఇక షాజియాజీ గారు కూడా చాలా గొప్ప కళాకారులు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే దాని పక్కనే నా పాటను కూడా పెట్టండి, అప్పుడు వాళ్ళు చెప్పింది తప్పని మీకే తెలుస్తుంది. ఆజా మాహియా, ఆజా సోనియే, కొన్ని వేల సార్లు ప్రజలు ఆ పాట పాడారు, కొన్ని వేల సార్లు సోనియా అని చెప్పారు. ఒకవేళ నేను చెప్తే అందులో తప్పేముంది? తర్వాత నా పాట ఎలా స్టార్ట్ అవుతుంది? तेरे हाथों में आ सजदा करूं मैं तेरे हाथों में ओ सुबह की मेहंदी छलक रही है आजा आजा माहिया ओ आजा माहिया ओ आजा माहिया. తర్వాత ఇప్పుడు ఈ నేనెప్పుడు పాడాను? నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పాడాను. వీళ్ల పాట ఇప్పుడే వచ్చింది, నేను సోనీ మెహ్వాల్లో ఇచ్చాను. అరే కనీసం నా వయసుకైనా విలువివ్వండి. ఇప్పుడు నేను ఇచ్చానన్న ఈ సాంగ్ని 20 ఏళ్ల వయసులోనే నేను ఇచ్చేశాను. నా దగ్గర ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇంకా టెన్షన్స్ వస్తూనే ఉన్నాయి, ఇది ఇప్పట్లో ముగిసిపోయేది కాదు. పెద్ద లిస్టే ఉంది. మాధురి దీక్షిత్ గారు యాక్ట్ చేసిన సినిమా యారానా, దానికి మీరే మ్యూజిక్ చేశారు. మేరా పియా గారు ఆయా. అవును సార్. నుస్రత్ ఫతే అలీ గారి పాట, అది సూపర్ హిట్ సాంగ్. ఆ పాట ఏంటంటే మేరా పియా గర్ ఆయా ఓ లాల్ని. అందులో డిఫరెన్స్ ఏంటంటే మీరు లాల్ని బదులు రామ్జీని పెట్టారు. సార్ నాకు ఈ పాట చాలా ఇష్టమైన పాట. ముసఫత్ అలీ ఖాన్ సార్కి నమస్కారం చెప్తున్నాను. దేవుడు ఆయన ఆత్మకి తప్పకుండా శాంతి కలిగించాలి. ఈ పాట నాకు ఇష్టమైన పాట. ఇంకొక విషయం ఏమిటంటే యూసఫ్ ఫతే గారిని నేను మీట్ అయ్యాను. మా ప్రొడ్యూసర్ ఆయన నాకు పరిచయం చేశారు. ఆయనకి ఈ పాట కూడా వినిపించాం. ఆ తర్వాత మేము దాన్ని ఫుల్గా చేంజ్ చేశాం. అందులో స్టార్టింగ్ చిన్న లైన్ మాత్రం తీసుకున్నాం, బాగా నచ్చినందువల్ల. ఆయన ఏం చెప్పారంటే నువ్వు ఫుల్ లైన్ చేయించేయి, సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫుల్ కాపీ అని అన్నారు. ఆయన ఫస్ట్ మ్యూజిక్, ఇంట్రడక్షన్ మ్యూజిక్, సెకండ్ మ్యూజిక్, థర్డ్ మ్యూజిక్ అన్నింటినీ చేంజ్ చేశాను నేను. సో నేను ఆయనతో ఫస్టే చెప్పేశాను, ఒకవేళ మా ఎస్జే లేదా పంచంతా లేదంటే ఈరోజు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో ఇండోనేషియన్ మ్యూజిక్ తీసుకోండి, కొంతమంది ఏమో స్పానిష్ ఆల్బమ్స్ తీసుకుంటారు, వాళ్ళు ఎన్నో పాటలు తీసుకుంటూ ఉంటారు. ఒకటి వాళ్ళ పరిస్థితులు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ స్టార్స్ చెప్పుంటారు, లేదా ప్రొడ్యూసర్ చెప్పుంటారు, లేకపోతే డైరెక్టర్ చెప్పుంటారు, లేకపోతే ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పుంటారు. కానీ ద బాటమ్ లైన్ ఇస్ నో వన్ వాంట్స్ టు ప్రెషరైజ్. ద బాటమ్ లైన్ ఇస్ నో వన్ వాంట్స్ టు కాపీ. ద బాటమ్ లైన్ ఇస్ యూ నీడ్ ఏ మేకర్ లైక్ జేపీ దత్తా. నేను మీకు మరో విషయం కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు లిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. బోర్డర్లో పాటలు వినండి. ఎటువంటి పాటలవి? ఎవ్రీ సాంగ్ ఈస్ ఒరిజినల్ బికాస్ జేపీ దత్తా సేస్ ఐ బిలీవ్ ఇన్ యూ. అలాగే రెఫ్యూజీ ఫిల్మ్కి ఫిల్మ్ఫేర్ అవార్డు రాలేదు, కానీ నాకు నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఆ పాట కూడా ఎంతో బాగా హిట్ అయింది. అలాగే మీరు చూసుకోండి అశోక, అలాగే అక్స్ తీసుకోండి, అన్ని సాంగ్స్ ఒరిజినల్. ద రీజన్ వెన్ యూ హ్యావ్ మేకర్ లైక్ రాకేష్ మెహ్రా ఆర్ జేపీ దత్తా ఆర్ మసూర్ ఖాన్. ఆ తర్వాత ఇంకో సినిమా ఉంది, ఫరా ఖాన్ కోసం చేశాను, మేహూనా. ఆ సినిమా పాటలకు నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అందులో మీకు ఒక పాట కూడా సోర్స్ దొరకదు, ఎందుకంటే బికాస్ దే బిలీవ్ ఇన్ యూ, దే వోంట్ కమ్ ఇన్ ఎనీ సీడీ. వాళ్ళ విధంగా ఏమీ చేయరు. వాళ్ళు నన్ను ఎంతో బాగా బిలీవ్ చేశారు, మీరు సాధించగలరని చెప్పారు. అదే చెప్తున్నాను, ఎవరైనా సోర్స్ తీసుకొస్తే మేం చేసి చూపించగలం, మరో దారి లేదు. సిచ్యువేషన్ అలా ఉంటుంది, మేమేమీ కాదనలేము. పైగా వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం ఉండదు. నేను ఒరిజినల్ మ్యూజిక్ కంపోజ్ చేయగలను, నా దగ్గర తీసుకోండి. అలాంటి పాటలు చేశాను, ప్రజలకు నచ్చింది. దట్స్ ద ట్రూత్. Clap for that. మీ పాట విన్న తర్వాత నాకు చాలా నమ్మకం వచ్చింది. అదేంటంటే మీరు చాలా ఒరిజినల్ పాటలు కూడా కంపోజ్ చేశారు. కానీ విషయం ఏంటంటే మీరు అడాప్ట్ చేసిన పాటల గురించే చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాను. యూర్ రైట్. 10,000 పాటల్లో ఒకవేళ నేను 5 పాటలు అడాప్ట్ చేసుకుంటే వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలాగే నేను 9,000 సాంగ్స్ ఒరిజినల్ సాంగ్స్ చేశాను, వాటి గురించి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. ఇది నా కర్మ అనుకుంటున్నాను. ప్రజలు క్లాప్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మీ పాయింట్ని నేను యాక్సెప్ట్ చేయక తప్పదు. మీరు తప్పకుండా ఒక కాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాట వినాలని ఎంతో ఆతృతగా ఉన్నాను. ఎవరి పేరు హెడ్లైన్స్లో ఇంతలా రాదు, కానీ మిమ్మల్ని మాత్రమే మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. అంటే మీరు మ్యూజిక్ దొంగిలిస్తున్నారని. ఎందుకు మీకు మాత్రం ఇలా జరుగుతుంది? మీడియా ఎందుకు మీ వెంట పడుతుంది? ఇప్పుడు నేను ఆప్కి అదాలత్లో రజిత్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో క్లియర్ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాదు ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వారే చెప్పారు ఈ నేరారోపణలు కరెక్ట్ కాదు అని. సో ఈ నేరారోపణలు ఇంతటితో తొలగిపోయాయి. యూ ఆర్ నాట్ ఏ కాపీ క్యాట్, యూ ఆర్ ఏ ఒరిజినల్ కంపోజర్. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈయన ఎంతో స్ట్రిక్ట్ అయిన వ్యక్తి. ఆయనే చెప్పేశారంటే మీరు కూడా చెప్పొచ్చు. ఆప్కి అదాలత్లో ప్రశ్నలు, ఆరోపణలు ఇంకా కొనసాగుతాయి. నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అను మలిక్ గారి మీద ఉన్న ఆరోపణలు కొనసాగుతాయి.
ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారి మీదున్న ఆరోపణ, ఈయన అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. ఇవాళ మీరిక్కడ చాలా సింపుల్గా కూర్చున్నారు, కానీ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఏమంటుందంటే మీ మాట వినని వాళ్ళు ఎవరితో అయినా మీరు గొడవ పడుతూనే ఉంటారని తెలిసింది. ఉదిత్ నారాయణన్ అనే ఒక సింగర్ మీ దగ్గర చాలా పాటలు పాడారు. దీవానా కర్గయ్య అనే సినిమా రికార్డింగ్ అప్పుడు మీరు ఆయన బయటికి పంపించేశారని ఆయన మాకు చెప్పారు. ఉదిత్ గారు ఎంతో గొప్ప అపురూపమైన కళాకారుడు. ఆయన చాలా గొప్ప గాయకుడు. ఆయన గొంతుకి, ఆయన టాలెంట్కి నేను సలాం చేస్తున్నాను. నేను మంచి విషయం చెప్పేశాను, కానీ ఏ విషయం నన్ను ఇరిటేట్ చేస్తుందో అది కూడా నేనిప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు మా రికార్డింగ్ టైం మధ్యాహ్నం 3 గంటలకి. ఆయన నేను ఫోన్ చేసినప్పుడల్లా ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్తూ ఉన్నారు. 3 గంటలు దాటిపోయింది. తర్వాత 4, 5, 6, 7. ఒకవైపు ఆర్టిస్ట్ రాలేదని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. పైగా నా పాట బాగా రికార్డ్ అవ్వాలని కూడా కోరుకున్నాను. లేట్ అయ్యే కొద్దీ లేట్ నైట్ రికార్డింగ్ అనేది ప్రాబ్లంగానే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉన్నారు, అక్కడున్నాను, ఇక్కడుండి పైన ఇరుక్కున్నాను అని. ఆయన ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, అదిరిపోతుంది. అది ఆయన ఏం చెప్తారంటే, నా కార్ టైర్ పంచర్ అయింది అని. ఇక్కడ తమాషా ఏమిటంటే 2 టైర్లు కాదు 4 టైర్లు పంచర్ అయిపోయాయి అని చెప్పారు. స్టెఫ్నీ కూడా పంచర్ అయిపోయిందని చెప్పారు. నేను స్టెఫ్నీ ఎలా పంచర్ అవుతుంది అని అడిగాను. అలా ఆయన చెప్పినవన్నీ నేను వింటూ ఉన్నాను. తర్వాత ఆయన పాట విని మైక్ దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు నేను పనిచేస్తున్నానంటే అది నాకు కరెక్ట్గా ఉండాలి, ఇంకా బాగా పాడాలి, ఇలా పాడాలి అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అది నా మనసుకి కష్టం అనిపించింది. అప్పుడు నేనేమన్నానంటే, ఒకవేళ మీరు ఆయన చెప్పిన మాట నేను చెప్పలేను, ఒకవేళ మీరు ఇలాగే పని చేయాలనుకుంటే అయితే మీరు వెళ్ళిపోండి, తర్వాత చేసుకుందాం అని చెప్పాను. అవసరం లేదు, మీరు నా పాట పాడనక్కర్లేదు, వెళ్ళిపోండి అని చెప్పేశాను. కోపం కాదు, బేసికలీ ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మై వర్క్. నా పాట బాగా రావాలని కోరుకుంటాను. ఒకవేళ ఆర్టిస్ట్ నాతో కోఆపరేట్ చేయలేదంటే నేను వెళ్ళిపోండి అని చెప్పాను. మీరు ఉదిత్ నారాయణ్ గారిని బయట పంపించగలరు, కానీ హిమేష్ రేషమ్య గురించి మీరు ఏదైనా చెప్పగలరా? భూషణ్ కుమార్ గారి కొత్త కాంట్రాక్ట్ సైన్ చేశారు, దాని గురించి ఏదైనా చెప్పగలరా? కానీ మీరు ఎప్పుడూ కూడా అమ్మాయిలతో అసలు గొడవ పడలేదే. నేను ఖచ్చితంగా చెప్తాను, నేనొక ప్రేమికుణ్ణి, నీతి లేనివాణ్ణి కాదు. నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను. నేను ప్రేమికుణ్ణి, నీతి లేనివాణ్ణి కాదు, ఖచ్చితంగా చెప్తాను. अपन बोला वो मेरी लैला और वही बोली झूठ बोलता है साला। अपन जब भी सच्ची बोलता है, उसको झूठ क्या को लगता है? ये उसका स्टाइल होएगा, होठों पे ना दिल में हाँ होएगा. ఇది నా లైఫ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ఇంకొక పాట కూడా పాడగలను. गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी छुप छुप के तुम मिला करो, प्यारी प्यारी बातें बातें किया करो, पर यूं ना मिलना किसी से कभी हमारे सिवा. गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी. ఇన్ షార్ట్, ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై ఉమెన్. ఎందుకంటే పిల్లల నవ్వు కూడా ఇన్స్పైర్ చేస్తుంది. పైగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఏదో గోడను చూసి కంపోజ్ చేయడం కుదరదు కదా. ఒక అందమైన ముఖం మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందంటే మనం లిమిట్ క్రాస్ చేయకుండా ఉన్నంత వరకు ఎలాంటి సమస్య ఉండదు. నేనెప్పుడూ బయట లోపల ఒకేలా ఉంటాను. నేను ఐఎమ్ ఏ మ్యాన్ హూ బిలీవ్స్ ఇన్ లవ్. ఐ రెస్పెక్ట్ ఉమెన్. మా ఇంట్లో కూడా 3 ఆడవాళ్లు ఉన్నారు. నా వైఫ్, తర్వాత నా 2 కూతుళ్ళు. అండ్ టు మీ, నేను ఆడవాళ్లకు సల్యూట్ చేసి నమస్కరిస్తాను. నేనెప్పుడూ వాళ్ళని తల్లుల్లాగా, అక్క చెల్లెల్లాగా గౌరవిస్తూ ఉంటాను. అండ్ నథింగ్ ఎల్స్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై మై వర్క్. ఒకవేళ ఇప్పుడు ఇన్స్పిరేషన్ రాంగ్ అయితే ఐఎమ్ సారీ, ఐ డోంట్ బై దిస్ అట్ ఆల్. కానీ సార్, నేను ఒకటి మాత్రం నోటీస్ చేశాను, అమ్మాయిల పేరు చెప్పిన వెంటనే మీ మొహంలో ఒక వెలుగు వచ్చింది, పాట కూడా పాడుతున్నారు. సార్, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇన్స్పిరేషన్ అనేది ఒకవేళ ఒక అమ్మాయి నవ్వులోంచి లేదా ఆ అమ్మాయిలోని మిగిలిన విషయాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తే అందులో తప్పేమీ లేదు. మీ మ్యూజిక్ గురించి ఆప్కి అదాలత్ లో ఇంకా ప్రశ్నలు, ఆరోపణలు మిగిలిన్నాయి. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారి మీదున్న ఆరోపణ, ఈయన చాలా ఆరోగెంట్. చూడండి సార్, ఇది నిజమో కదా చెప్పండి. మీరు ఎంత పాపులర్ అయ్యారో, మీరు ఎంత ఫేమస్ అయ్యారో, ప్రజలు మీ పాటల్ని ఎంతగా ఇష్టపడ్డారో, అంత దూరం మీరు అరగంటగా మారిపోయారు. మన ఇండస్ట్రీ అనేది ఫ్రైడే టు ఫ్రైడే
ఫ్రైడే టు ఫ్రైడే అంటే ఏమిటర్థం? ఒకవేళ మన సినిమా హిట్ అయితే అందరూ వెంటనే ఏం చెప్తారా? నో వీ లవ్ యూ, వీ కాంట్ లివ్ వితౌట్ యూ, యూ ఆర్ ద బెస్ట్ అని. నెక్స్ట్ ఫ్రైడే మన మూవీ ఫ్లాప్ అయితే వెంటనే మర్చిపోతారు. ఇక్కడ విషయం ఏమిటంటే నేను నిర్ణయించుకున్నాను ఈ ఇండస్ట్రీ ప్రాక్టికల్ గా ఉంటే నేను కూడా ప్రాక్టికల్ గా ఉండాలి అని. నేను ఒంటరిగా ఉండడం మొదలు పెట్టాను. పార్టీస్కి ఎక్కువగా వెళ్ళను, ప్రజల్ని ఎక్కువగా కలుసుకోను. నేను కోరుకునేది ఒకటే, నన్ను ప్రొడ్యూసర్ అప్రోచ్ అవ్వాలి, నేను ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వాలి, పని విషయం మాట్లాడుకోవాలి. అండ్ ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ టచ్ వైన్, ఐ డోంట్ టచ్ షాంపెయిన్. ఒక్కోసారి పాన్ తింటూ ఉంటాను, అది కూడా మామూలు పాన్, వితౌట్ టొబాకో, మంచి భోజనం చేస్తే అంతే తప్ప అంతకుమించి పార్టీలకు వెళ్లే అలవాటు నాకు లేదు. ఏం చేయమంటారు? నేను క్రియేటివ్గా మాట్లాడాలనుకుంటాను. అది వాళ్ళకి అరగంటలా అనిపించవచ్చు, కానీ నేనేం బాధపడ్డాను. సరిగ్గా మాట్లాడు, వాడికి యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకుంటారు. తర్వాత నా డ్రెస్సింగ్ సెన్స్, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇలాగే డ్రెస్ చేసుకోవాలి అని. నేను వచ్చేటప్పుడు క్యాప్ పెట్టుకుంటాను, అలాగే నా బీట్స్, టోపీ పెట్టుకుంటాను. ఓ రోజు రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ బాగా పెరిగిపోయాయని నా వైఫ్ సీజర్స్తో కత్తిరించేసింది. మీకిద్దరు కూతుళ్ళున్నారు, మీరు ఈ విధంగా నడుచుకోవడం, ఇలా చేయడం ఏమీ బాగోలేదని చెప్పింది. కానీ మీరు మీ పని విషయానికి వచ్చేసరికి ఏమంటారంటే, షారుఖ్ ఖాన్ హిట్ అయింది నా వల్లే, ఈ కాళీ కాళీ ఆంకే పాట పాడి. ఊర్మిళ హిట్ అయింది నా పాట పాడి, చమ్మా చమ్మా. శిల్పా శెట్టి హిట్ అయింది నా వల్లే, చురాలియా పాట పాడి. కరిష్మా హిట్ అయింది సెక్సీ సెక్సీ అనే పాట పాడి. ఇది చాలా మంచి విషయం, మీరు అక్నాలెడ్జ్ చేశారు ఈ సాంగ్స్ అని హిట్ సాంగ్స్ అని. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నేనెప్పుడూ అలా చెప్పలేదు, నేను చెప్పిన విషయాన్ని తప్పుగా తీసుకున్నారు. నేనేం చెప్పానంటే, ఎవ్రీ గ్రేట్ గుడ్ కంపోజర్ నీడ్స్ ఎ వెరీ గుడ్ స్టార్. ఒకవేళ షారూఖ్ ఖాన్ బాజీగర్ ద్వారా హిట్ అయితే నేను కూడా అదృష్టవంతుడే. షారూఖ్ ఖాన్ లేకపోతే ఆ సాంగ్ అంతగా హిట్ అయ్యేది కాదు. ఐ అడ్మైర్ షారూఖ్ ఖాన్ వెరీ మచ్. అదేవిధంగా ఊర్మిళా మాతోద్కర్, ఐ జస్ట్ షర్డ్ ఊర్మిళా ఈజ్ నోన్ ఫర్ చమ్మా చమ్మా గర్ల్. చమ్మా చమ్మా పాట పెద్ద హిట్ అయింది, వరల్డ్ వైడ్ గా పెద్ద హిట్ అయింది. అలాగే సుష్మితా సేన్ కూడా మస్తు మహల్ గర్ల్ గా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే కరిష్మాని సెక్సీ సెక్సీ గర్ల్ అనేవారు. అలాగే శిల్పా శెట్టిని చురాకే దిల్ మేరా అనేవారు. అలా ఐ అక్నాలెడ్జ్ మై కంట్రిబ్యూషన్, నేను అటువంటి పాటల్ని కంపోజ్ చేశాను అని. నేనే వాళ్ళకి లైఫ్ ఇచ్చానని ఎప్పుడూ అనలేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళదే. మేము ఒకరికొకరం లైఫ్ ఇచ్చుకున్నాం. ఫిలిం మేకింగ్ ఈస్ అబౌట్ టీమ్ వర్క్. టీం వర్క్ లేకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు ప్రజల నుంచి ఎవరైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదే ఫైనల్ రౌండ్. అదిగో అక్కడ ఆ మూల, ఆ రెడ్ షర్ట్. సార్, ఇంతవరకు మీకు నచ్చింది అంటే మీరు మ్యూజిక్ చేసిన దాంట్లో ఒకటి మాకోసం 2 ముక్కలు పాడండి. ఇది నా లైఫ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ఇంకొక పాట కూడా పాడగలను. सर इजाजत है प्लीज. किसका है ये तुमको इंतजार मैं हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना. ओ किसका है ये तुमको इंतजार मैं हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना. खामोश क्यों हो, जो भी कहना है कहो, तुमको मिलेगा उतना प्यार मैं हूं ना. किसका है ये तुमको इंतजार मैं हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना. ఇక నాకు బాగా ఇష్టమైన పాట वो ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल, देखा जो तुमको जानन हुआ है बुरा हाल. हाय हाय ये काली काली आंखें, ये गोरे गोरे गाल. ఆ తర్వాత संदेश आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, तुम बिन ये घर सुना है. ఆ తర్వాత నేను దేశభక్తుణ్ణి. ఐ లవ్ మై ఆర్మీ, ఐ లవ్ నేవీ, ఐ లవ్ ఎయిర్ ఫోర్స్ and I love my India. So I would sing, कसम ली है हमने कसम ना तोड़ेंगे, we love you ओ इंडिया, तुझे ना छोड़ेंगे. जा कसम जाने जा, प्यार है तुमसे ना, तू ही बता देना कैसे छोड़ेंगे. ఆ తర్వాత నా ఇంకొక ఫేవరెట్ సాంగ్ ఉమ్రేవే జాంగ్, జానే మన్,
अजनबी ఈ పాట వినండి. शहर है अजनबी शाम है जिंदगी अजनबी क्या तेरा नाम है. This is very well worded by Gulzar Saab and I love this song. That's it. అను మలిక్ గారు, మేము ప్రజల తరపు నుంచి మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగాం. మీరు ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాల్టి జడ్జ్ ఉమా శర్మ గారి తీర్పేంటో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం అను మలిక్ గారిని ఆయన మ్యూజిక్ గురించి ప్రశ్నలు అడిగాం. అలాగే ఆయనకి కాపీ క్యాట్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా అడిగాం. అలాగే ఆయనకి అరగంట అనే పేరు ఎలా వచ్చిందో కూడా మనం అడిగాం. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకి రోజు జరిగే గొడవల గురించి కూడా మనం అడిగాం. ఇవాళ ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ఎంతో పాపులర్ డాన్సర్ అయిన ఉమా శర్మ గారి తీర్పేంటో విందాం. ఎంతవరకు నేను మీ మ్యూజిక్ విన్నానంటే అందులో వెస్టర్న్ స్టైల్ మాత్రమే కనపడుతుంది. కానీ మీరు ఒక్కటి మాత్రం మర్చిపోయారు. ఎస్టీ బర్మన్, నౌషాద్, అనిల్ విశ్వాస్, మదన్ మోహన్, మీరు చెప్పినట్లు ఆర్డి బర్మన్, వీళ్ళందరి యొక్క మ్యూజిక్ ఎంత హిట్ అయిందంటే ఈ రోజుకి ఆ పాట ఎక్కడ వినిపించినా జనాలు పాడటం మొదలుపెడతారు. ఆ పాట అంత మధురంగా ఉంటుంది. పాడటానికి, ఆడటానికి, వినటానికి ఎంతో బావుంటుంది. కాని ఇప్పుడున్న పాటల్లో ఆ ఫీల్ రావట్లేదని చెప్పచ్చు. తరువాత నాకేమనిపిస్తుందంటే దీనికి కారణం ఎందుకంటే మీ యొక్క మ్యూజిక్ కంటిన్యూస్గా హిట్ అవుతూనే వచ్చింది. మీరు కష్టపడుతున్నారు, ముందుకొస్తున్నారు. కానీ మీకు నా అడ్వైస్ ఒక్కటే, ఖచ్చితంగా దీనికి ట్రై చెయ్యండి. మనకు ముందున్న ఎంతో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ల మ్యూజిక్ ఎందుకు హిట్ అయింది? దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. అది కంటిన్యూ చేసేదానికి ప్రయత్నించండి. తరువాత నేనింకొక విషయం చెప్తాను. అలాగే ఈ అడ్వైస్ని మీరు అంగీకరిస్తారనుకుంటాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. తప్పకుండా జడ్జి మ్యామ్. తర్వాత నేను ఉమ్రావ్ జాన్లో ప్రయత్నించాను, ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అను మలిక్ గారు ఆయన మ్యూజిక్తో అదరకొడుతూ ఉంటారు, ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంటారు అనే ఉద్దేశంతో ఇవాల్టి ఆప్కి అదాలత్ ఎపిసోడ్ని మనం ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ అందరి ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు. ఉంటాను.